2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మేడం. హాయ్ సిరి. మేడం అంటే పిల్లల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలనంగానే స్కూల్స్ గుర్తొస్తూ ఉంటాయి. అవును. సో స్కూల్స్‌లో హ్మ్. ఎస్పెషల్లీ చాలా మందికి పిల్లలకి ఇష్టమైంది ఏదైనా పీరియడ్ ఉంది అంటే ఫ్రీ పీరియడ్. అవును. సో ఈ ఫ్రీ పీరియడ్ అనేది పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? అది హ్మ్. ఉండడం వల్ల హ్మ్. వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? హ్మ్. అది ఒక స్కూల్‌లో కంపల్సరీగా ఉండాల్సిందే అంటారా? చాలా మంచి క్వెషన్ సిరి. అండ్ ఇది ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎందుకు అనంటే స్కూల్ అన్నప్పుడు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పిల్లల మీద. అండ్ సర్టెన్ డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఇలా ఈ కూర్చోవాలి, ఇది చదువుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మనకి పిల్లల మీద. అయితే ఈ ఫ్రీ పీరియడ్ అని కానీ, లేకపోతే 0 అవర్ అని అంటాం మేము కొన్ని చోట్ల. అనేది ఏం చేస్తది అనంటే పిల్లలకి ఒకలాంటి ఫ్రీడమ్ ఇస్తదనమాట. సో, ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కార్టిజాల్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి పిల్లలకి. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఉండవు. అయితే ఈ మధ్య ఎన్‌ఈపీ 2020లో బ్యాగ్ ఫ్రీ డేస్ అని కూడా పిల్లలకి పెట్టాలి స్కూల్లో. హ్మ్. అంటే ఒక నో ఒక బ్యాగ్ డే. నో బ్యాగ్ డే అని చెప్పి పెట్టాలి అనేది కూడా ఒకటొచ్చింది. సో, అలాంటప్పుడు ఏమవుతుంది అనంటే ఆ ఫ్రీ పీరియడ్ అనేది ఇట్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు డూ సంథింగ్ దట్ దే వాంట్ టు డూ. వాళ్ళేదో చేయాలనుకుంటారు. వాళ్ళేదో బాడీ పర్కషన్ ఏదో నేర్చుకోవాలనుకుంటారు. టంగ్ ట్విస్టర్ ఏదో నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి. అంటే నో వన్ ఈస్ సూపర్వైజింగ్. అంటే నువ్వు ఈ ఈ ఈ ఇలా చెయ్యాలి సెల్ఫ్ అని డెసిషన్. ఇది సెల్ఫ్ ప్లే యెస్. అనమాట. హ్మ్. సో, దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు డీస్ట్రెస్. ఎందుకంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు అందులో. సో, పిల్లలకి అది అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఎక్స్‌పెక్టేషన్స్ లేని టైంలో వాళ్ళ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది పీక్స్‌కెళ్ళిపోతదనమాట. ఇప్పుడు మీరు చూడండి టంగ్ ట్విస్టర్స్ ఎంత తొందరగా నేర్చుకుంటారు పిల్లలు. అదే ఒక శ్లోకం నేర్చుకోమనండి, ఒక పోయెమ్ నేర్చుకోమనండి ఎంత కష్టపడతారు. కంపారిటివ్‌గా చూసుకుంటే టంగ్ ట్విస్టర్సే కష్టం పిల్లలకి అవును. నేర్చుకోవడానికి. కానీ అది సిలబస్‌లో లేదు. కానీ పోయెమ్ ఉంది కదా! శ్లోకం ఉంది కదా! సో, అక్కడే మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రీ పీరియడ్ అనేది వాళ్ళకి అంటే ఒక 0 అవర్ అనేది ఉన్నప్పుడు ఏంటి అనంటే, వాళ్ళంతట వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి కూడా హెల్ప్ చేస్తది వాళ్ళకి, పిల్లలకి. అంటే ఎవరు నన్ను సూపర్వైజ్ చెయ్యకపోయినా కూడా నేను ఎలా బిహేవ్ చెయ్యాలి? ఆర్ ఆ టైంని నేను ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? దాని నుంచి నేను అంటే ఏమి పొందుతున్నాను అనేది కూడా పిల్లలు రిఫ్లెక్షన్ చేసుకోగలిగితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ అండ్ అన్ ఐస్ బ్రేకర్ ఫర్ ఎ చైల్డ్. అండ్ అలాగే మేడం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అవును. అండ్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు? యాహ్! ఆ బిహేవియర్‌ని కొంతమంది పేరెంట్స్ తట్టుకోలేక వాళ్ళ మీద అరిచేయడమో, లేదంటే తిట్టడమో చేస్తూ ఉంటారు. ఆ బిహేవియర్‌ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అంటారు? హ్యాండిల్ చేయాలి కంట్రోల్ కాకుండా. దట్స్ ఎ రైట్ క్వెషన్. హ్యాండిల్ ఎలా చేయొచ్చు అనంటే, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కొంతసేపు వదిలేయాలి పిల్లల్ని. ఎందుకు అంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వాళ్ళ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి స్కూల్‌లో. కనీసం ఆ ఇంటికొచ్చినప్పుడల్లా వాళ్ళకి ఆ సేఫ్ నెట్, ఇది నా జోన్, ఇక్కడ నేను ఎలా స్పేస్. నా ఇష్టమొచ్చినట్టు ఉండొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. పిల్లలు ఇంటికి రాగానే కాసేపు వాళ్ళని ఫ్రెష్ అప్ అవ్వనివ్వటము, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్ కావాలంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ పెట్టటము, అదేంటి ఇట్స్ ఓకే రిలాక్స్ అవ్వు అని చెప్పి పిల్లల్ని కాసేపు వదిలేయటము. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లలకి కూడా ఒక వెంటింగ్ అవుట్ టైం అంటారు కదా, అది దొరుకుతుంది. దాని తర్వాత కూడా ఇమ్మీడియట్‌గా హోంవర్క్‌లు కంప్లీట్ చెయ్యి ఇవన్నీ కాకుండా ఒక ఇది ఫ్రీ ప్లే టైమ్ అని, ఇది ఫుడ్ టైమ్ అని, ఇది హోంవర్క్ టైమ్ అని, లేకపోతే డిన్నర్ టేబుల్ కాన్వర్జేషన్స్ అని, పడుకునే ముందు జస్ట్ జనరల్ కాన్వర్జేషన్స్ అంటే వాట్ మేడ్ యూ హ్యాపీ టుడే, లేకపోతే నీకు ఏది హార్డ్‌గా అనిపించింది ఈరోజు నేర్చుకునేటప్పుడు, ఇలాంటి కాన్వర్జేషన్స్ చేసినప్పుడు ఏంటి అని అంటే పిల్లలకి న్- నేను నా నేను నా గురించి కూడా ఆలోచిస్తున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను కూడా ఆలోచిస్తున్నారు అని ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది పేరెంట్ దగ్గర. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వెన్ దే షేర్ కదా, ఉట్టిగా వినండి. అంతేకాని ఇమీడియట్‌గా జడ్జ్‌మెంట్స్ ఇచ్చేసేయాలని ట్రై చేయొద్దు అక్కడ. వాళ్ళని కరెక్ట్ చేసేసేయాలని ట్రై చేయొద్దు. విని ఓహ్!
అలా జరిగిందా, ఓకే ఇలా ఫీల్ అయ్యావా, ఎప్పుడు కూడా ప్రాసెస్ని ప్రేస్ చేయండి. నేను ఇలా ఫీల్ అయ్యాను, ఇలా చేశానంటే ఓ గుడ్, యూ డిడ్ నాట్ లూజ్ యువర్ కూల్, ఎవరి మీద అరవలేదు, నీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా ఐఎమ్ హ్యాపీ నాన్న. అలా మనం కంట్రోల్ చేసుకోవాలి మన ఎమోషన్స్. ఇలాంటి ఏమైనా సరే పిల్లలకి మనం టిప్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లల్లో కూడా ఏంటి అంటే ఇది నా సేఫ్ హెవెన్, ఇక్కడ నేను నాకు నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు, నన్ను అర్థం చేసుకునే నా పేరెంట్స్ ఉన్నారు అని వాళ్ళకి ఒక స్ట్రాంగ్ నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇంటికి రాగానే, ఇప్పుడు మనం ఆఫీసుల నుంచి వస్తాం, ఇంటికి రాగానే ఎవరన్నా ఏం చేసావు ఆఫీస్లో పొద్దున్న నుంచి చెప్పమంటే మనకి ఎంత చిరాకు ఉంటుంది. అడల్ట్గా ఉన్న మనకి అంత చిరాకు ఉన్నప్పుడు పసిపిల్లలే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఏం జరిగింది అనేది మళ్ళీ రిపీట్ చేయాలంటే వాళ్ళకి ఎంత చిరాకుగా ఉంటుంది. అందుకే పిల్లలు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమీ జరగలేదని చెప్తారు. అప్పుడు ఇంకో క్వశ్చన్ ఉండదు కదా, పలానా జరిగింది అని అంటే ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చాలా సేఫ్గా ఏమీ జరగలేదు, ఏం నేర్చుకున్నావు, ఏమీ నేర్చుకోలేదు అని చెప్తారు అనమాట. అవన్నీ నిజంగా వాళ్ళు ఏం జరగలేదు, ఏం నేర్చుకోలేదు అని కాదు, అదేంటంటే ఫర్దర్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళకున్న కోపింగ్ అప్ మెకానిజం అనమాట అది పిల్లల్లో. అండ్ అలాగే మేడం, ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలి అని స్కూల్స్ సెలెక్ట్ చేసేటప్పుడైనా, కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడైనా ప్రతి ఒక్క దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మరీ చేస్తూ ఉంటాం. సక్సెస్ అంటే ఏంటి? తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసే ఆ సక్సెస్ ఏంటి పిల్లల నుంచి? సో తల్లిదండ్రులు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం పిల్లల ఫ్యూచర్ని ఫిక్స్ చేయకూడదు, మనం ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. సో దట్ ఆ పిల్లలు హ్యాపీగా, హెల్తీగా, కాన్ఫిడెంట్గా పెరిగే ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. మా పిల్లలకి ఇందుట్లో ప్రైజ్ రాలేదు అని స్కూల్స్ మీద గొడవలకి వెళ్ళిపోవటాలు అవి కాదు కాన్ఫిడెన్స్ అంటే. ఓకే, ఈసారి నువ్వు ట్రై చేసావు, నీకు రాలేదు, దానిలో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెంచుతాము, అప్పుడు వస్తుంది. సక్సెస్ అంటే మార్క్స్ ఒకటే కాదండి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా బిల్డ్ చేస్తున్నాం మనము, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేసుకోగలిగే రెసిలియన్స్ ఉందా పిల్లల్లో, ఏదన్నా సాధించాలి అనే గ్రిట్ ఉందా పిల్లల్లో, ఇలాంటివి కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు చేసే వాటిల్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా అల్టిమేట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది. కానీ ఇమీడియట్గా అప్పటికప్పుడే సక్సెస్ చూడాలి అని అనుకోవటం చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనమాట పిల్లల మీద. సో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మీ దగ్గర యాక్టివిటీస్ ఎక్కువ అంట, మీరు చదువు సరిగ్గా చెప్పరంట. ఇప్పుడు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చెయ్యి పని చేస్తుందని ఆ చేతితోటే ఉన్న పనంతా చేస్తే ఆ చెయ్యి ఎంతసేపులో అంటే అరిగిపోతుంది ఆ బోన్. అలాగే ఓన్లీ చదివితే వాళ్ళు ఈరోజు ఐఐటీల్లో చదివిన వాళ్ళకి కూడా జాబులు ఎందుకు ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళకి వేరే స్కిల్ సెట్స్ లేవు కాబట్టి. హోలిస్టిక్ డెవలప్మెంట్ లేదు, కానీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినాయి, వాళ్ళకి అల్టిమేట్ యూనివర్సిటీలో చదివారు, కానీ అది హెల్ప్ అవుతుందా వాళ్ళకి? అవ్వట్లేదు. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏ స్కూళ్ళల్లో ఉంది అనేది తెలుసుకొని అది వాళ్ళ పిల్లల్ని ఎలా హెల్ప్ చేస్తుంది వాళ్ళు ఒక మంచి సిటిజన్గా పెరగటానికి. ఇప్పుడంతా గ్లోబల్ సిటిజన్సేనండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా బతకగలగాలి పిల్లలు, వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలగాలి. అలాంటి స్కూల్స్ ఏమున్నాయి, ఇట్లాంటివి చూసుకొని పిల్లల్ని గైడ్ చేసుకోగలిగితే వాళ్ళకి తెలియనికుంటే పేరెంట్స్కి. ఇప్పుడు ఈ పేరెంట్ అనగానే ఫ్యామిలీలో అనుకుంటారు వీళ్ళకి అన్నీ తెలుసు అని. కాకపోతే స్కూల్స్లో, చాలా స్కూల్స్లో రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో పిల్లలకి ఏది మంచిది, ఏది కాదు అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. యాజ్ పేరెంట్స్ మీకు టైం ఉన్నప్పుడు పిల్లల్ని చూస్తారు, కానీ స్కూల్స్ అచ్చంగా పిల్లల కోసమే పాటుపడుతూ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఇది పిల్లలకి హెల్ప్ అవుతుందండి, మీరు ఇలా ఉండండి అని ఏదైనా స్కూల్ నుంచి వచ్చిందనుకోండి రికమెండేషన్, ట్రై చేయండి. అండ్ మీ పిల్లలకి వాళ్ళ మార్కులు చూసి, ఇప్పుడు ఒకసారి ఇంటికి వచ్చినాక ఎవరన్నా సరే మీ పిల్లలు ఏ సబ్జెక్ట్లో బెస్ట్ అని అంటే పేరెంట్స్ ఏం చేస్తారు, ప్రోగ్రెస్ కార్డ్ ఓపెన్ చేసి చూస్తారు వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనేది. కానీ అది వాళ్ళ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఆ రోజు వాళ్ళు రాసిన ఎగ్జామ్లో అది బాగా రాయగలిగారు, మేబీ అనదర్ డే వాళ్ళకి వచ్చినా స్ట్రెస్గా ఫీల్ అయ్యి రాయకపోయి ఉండొచ్చు. సో పిల్లలతోటి వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు పక్కన కూర్చొని వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంది, ఏది ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ 9 ఇంటెలిజెన్సెస్ అండి బై బర్త్. ఏంటి మేడం అవి?
ఓకే, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, స్పాటల్ ఇంటెలిజెన్స్, అట్లా 9 డిఫరెంట్ లాజికల్ రీజనింగ్ అని చెప్పి, ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, ఎట్లా కైనెస్థెటిక్ అని, ఇట్లా 9 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి అన్నమాట. మనం అందరం దాంతో పుడతాం. పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఉండే ఎక్స్పోజర్ని బట్టి ఒక ఇంటెలిజెన్స్ మనకి ఎక్కువ అవుతుంది. తతిమా ఇంటెలిజెన్సెస్ అంతగా ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఆ గ్యాప్స్ ఏంటి అనేది కనుక్కొని దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, దానికి పిల్లలకి కొంచెం నడ్జెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చేసుకుంటారు, కానీ పక్కన వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, అంటే ఒక గ్రూప్లో వర్క్ చేయడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాళ్ళని కొంచెం టీమ్ వర్క్లో పెట్టే యాక్టివిటీస్లో పెట్టినప్పుడు, ఎందుకు అనంటే రేపొద్దున ఎక్కడ వర్క్ చేయాలన్నా ఒక టీం అనేది కావాలి కదా వాళ్ళకి. సో ఇలా వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే కైనెస్థెటిక్ స్కిల్స్ కానివ్వండి, లాజికల్ రీజనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ పిల్లలు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది పేరెంట్స్కి కూడా తెలిస్తే ఆ లైన్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, నేను ఐఐటి కొట్టలేదు, ఆర్ నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను చేయలేదు కాబట్టి నువ్వు చెయ్యి అని పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎనీవేస్ చాలా మంచి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది మేడం. ఎస్పెషలీ మీరు అన్నట్టుగానే అంటే ఫోర్స్బుల్గా పిల్లల్ని చేయడం అయినా, తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఈ కేటగిరీలోనే వెళ్ళాలి అని పుష్ చేయడం అయినా కూడా ఫర్దర్గా ఇద్దరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, పేరెంట్స్ పిల్లలు. అవును. సో అందుకే మీరు అన్నట్టుగానే ఒక చాయిస్, ఒక ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్.